స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత అని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వివేకానంద 160వ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివేక్ చౌక్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో ఆయన చేసిన ప్రసంగం చిరస్మరణీయమని మంత్రి అన్నారు. వివేక్ చౌక్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్ఖడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర, కౌన్సిలర్లు పాల్గొన్నారు. जय बोलो विवेकानंद की जय बोलो विवेकानंद की जय बोलो వివేకానంద గురించి భారతదేశానికి ఒక మణిరత్నం లాంటి వారు ఒక చరిత్ర చాలా ఘనమైనది. అదేవిధంగా కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ మరి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఎవరు విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ వివేకానంద ర్యాక్ మెమోరియల్ చూస్తేనే వారికి సంతోషం అనిపిస్తుంది. మేము కూడా అక్కడ వెళ్ళి ఎంతో ఆనందం చెందడం జరిగింది. వారు అనర్గళంగా 24 గంటలు 36 గంటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అటువంటి ఉపన్యాసం ఇచ్చినటువంటి వక్త, మరి పెద్ద మేధావి, భారతదేశానికి ఒక పేరు సంపాదించినటువంటి వివేకానంద గారి గురించి ఎంత వేసుకున్నా తప్పనే ఇక్కడ మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ కూడలిని బ్రహ్మాండంగా